థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభు బయలుపరిచిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ వాక్యము నిన్నటి దినాన మరి మన రాజ్బాబు అన్న గారికి సంబంధించిన రోజర్ బ్యాప్టిస్ట్ చర్చిలో వాక్యాన్ని పంచుకోవడం జరిగింది. ఈ రోజున అదే వాక్యాన్ని క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను ప్రేరేపించబడ్డాను. ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వాక్యంలో రాయబడిన ఒక మాటను మనం చూసినట్లయితే అందరూ దయచేసి శ్రద్ధగా వినాలని ఆశపడుచున్నాను. ప్రభు తప్పనిసరిగా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను. మరి ఈ వాక్యాన్ని నేను సిద్ధపరచుకుంటున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడారు. ఈ వాక్యాన్ని నిన్న బోధించినప్పుడు ప్రభు అనేకులతో మాట్లాడినట్లుగా చాలా మంది ప్రత్యక్షంగా సాక్ష్యం ఇచ్చారు. నేను సంతోషపడ్డాను, ప్రభువుని ఘనపరిచాను. ఈ రోజున తప్పనిసరిగా ప్రభు మీతో మాట్లాడతారని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట రాయబడిన వాక్యంలో మనం చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ఒక బిడ్డకి, ఒక క్రైస్తవుడికి, దేవుణ్ణి ఎరిగిన ఒక వ్యక్తికి ప్రభు హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా, మన స్వశక్తిని మనం ఆధారం చేసుకోకుండా యెహోవా మీద నమ్మకం ఉంచి గనక మనం ముందుకు సాగగలిగితే తప్పనిసరిగా దేవుడు మన మార్గాన్ని సరళం చేస్తాడని ఆ చోట రాయబడింది. అంత మాత్రమే కాదండి, క్రైస్తవులుగా మన ప్రారంభం చాలా అల్పంగా ఉన్నప్పటికీ కూడా మన ముగింపుని మన ప్రభు మహిమకరంగా మారుస్తాడని కూడా ఈ వాక్య భావం తెలియజేస్తుంది. క్రైస్తవం యొక్క ప్రారంభం చాలా అల్పంగా ఉంటుంది, కానీ ముగింపు ఎలా ఉండాలి అంటే, ఆ క్రైస్తవుడు ప్రభు నందు విశ్వాసముతో తన జీవిత కాలంలో కొనసాగి పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి వెళ్తూ, కృప నుండి అధిక కృపను దేవుని వద్ద నుంచి పొందుతూ, రకరకాల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ప్రభు కొరకు నీతిగా, న్యాయంగా, నమ్మకంగా నిలబడి చివరికి ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ముగింపు మహిమకరంగా ఉండటము అంటే అర్థం ఏంటంటే, ప్రభు ఆ క్రైస్తవుని, క్రీస్తుని ఎరిగిన ఆ బిడ్డని ప్రభు ఏమని పిలవాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నా రాజ్యములో పాలుబంపులు పొందు, నా సంతోషాన్ని నీవు కూడా అనుభవించమని చెప్పే ఆ గొప్ప కృపని ఒక క్రైస్తవుడు పొందడమే అది మహిమకరమైన ముగింపండి ఒక క్రైస్తవుడికి తన యొక్క జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్నప్పుడు మనల్ని అనేకులు పొగడొచ్చు, అనేకులు మనకు అవార్డులు ఇవ్వచ్చు, రివార్డులు ఇవ్వచ్చు, అనేకులు మన బోధన మెచ్చుకోవచ్చు, అనేకులు మన పాటలను మెచ్చుకోవచ్చు. ఈ ఘనత అంతా తాత్కాలికమేనండి. ఈ ఘనత అంతా కూడా తాత్కాలికమే. ఈ రోజున క్రీస్తుని ఎరిగిన ఒక బిడ్డ ఈ ఘనతను ఆటోమేటిక్ ఘనతలు వస్తూనే ఉంటాయి, కానీ దేవుని ద్వారా ఘనత పొందగలగాలి. ఆమేన్, హల్లెలూయా. మెప్పు, మహిమ, ఘనత దేవుని ద్వారా పొందగలగాలి. ఆ మెప్పు, మహిమ, ఘనత దేవుని ద్వారా పొందగలిగేది ఎప్పుడంటే, ముగింపులోనే ఆ వ్యక్తి పొందగలడు. కనుక ఈ భూమి మీద మనం జీవించే జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అది క్రీస్తులో మనము మన జీవితాన్ని ఈ లోకంలో ముగించినప్పుడు మన యొక్క ఎండ్ అనేది చాలా గ్లోరియస్గా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే, ముగింపు మహిమకరంగా లేకపోతే, మహిమకరమైన క్రీస్తు సింహాసనం మీద ప్రకటన గ్రంథం 3:21 వాక్యంలో రాయబడినట్లుగా జయించిన వారికి ప్రభు సింహాసనం ఇస్తానని చెప్పాడు కదండి. మనము గనక మన ముగింపు ఈ భూమి మీద మన ఎండ్ మహిమకరంగా లేకపోతే, మహిమకరమైన ఆ సింహాసనంలో ఒక రోజున మనం కూర్చోలేము. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ముగింపు మహిమకరంగా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం.
కారణం మనం మహిమకరమైన సింహాసనం మీద ప్రభువుతో ఆసీనులు కావాల్సిన వారం. అంత మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుతో ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 5, 6 వాక్యాల ప్రకారం ఈ భూమి మీద మనం 1000 ఏళ్ళు ఆయనతో కలిసి పరిపాలించవలసిన వారం. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 4, 5, 6 వాక్యాల ప్రకారం యుగయుగములు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేయవలసిన వారం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రభు కౌగిల్లో నిరంతరము జీవించవలసిన వారం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 17 వాక్యం ప్రకారం సదాకాలం ప్రభువుతో మనం ఉండవలసిన వారం. అంత గొప్ప మహిమకరమైన ఆనందాన్ని పొందాలి అంటే క్రైస్తవుడి యొక్క ముగింపు మహిమకరంగా ఉండాలి. మహిమకరంగా ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు తన స్వబుద్ధిని గాని స్వశక్తిని గాని ఆధారం చేసుకోకుండా క్రీస్తు మీద ఆధారపడి జీవించే వ్యక్తిగా ఉండాలి. ఈ విషయాన్ని చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు లేదా ఒక విశ్వాసి, ఒక పాత నిబంధన భక్తుడైన ఒక మాట బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, తన స్వబుద్ధిని గనక ఆధారం చేసుకుంటే, నరుణ్ణి గనక తనకు ఆధారంగా చేసుకుంటే, యెహోవా మీద నుండి ఒక క్రైస్తవుడు లేదా ఒక పాత నిబంధన భక్తుడైన మనసును తొలగించుకుంటే అతడు శాపగ్రస్తుడని బైబిల్ చెప్తుంది. చాలా కఠినమైన మాట ఇది. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 4, 5 వాక్యాల్లో మీరు చదివితే, నరుణ్ణి శరీరుల్ని తనకు ఆధారంగా చేసుకొని యెహోవా మీద నుండి మనసును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కండ బలాన్ని నమ్ముకున్న, మన బుద్ధి బలాన్ని నమ్ముకున్న, మన పిల్లలకున్న జ్ఞానాన్ని నమ్ముకున్న, మన తల్లిదండ్రులకున్న ఆస్తుల్ని మనం నమ్ముకున్న, ఏమండి, మనకున్న గౌరవాన్ని ఘనతను నమ్ముకున్న, మనకున్న సమాజంలో ఉన్న విలువను నమ్ముకున్న చాలా ప్రమాదం అండి. అది చాలా ప్రమాదకరమైనది. అందుకే బైబిల్ సెలవిస్తున్న మాట, క్రీస్తుని ఎరిగిన ఒక బిడ్డ క్రీస్తు మీద ఆధారపడకుండా అతడు దేని మీద ఆధారపడ్డా బైబిల్ సెలవిస్తుంది అతడు శాపగ్రస్తుడు అని సెలవిస్తుంది. అందుకనే బైబిల్ అంటుంది కదండి, 1 కొరింథీ 10:31లో, మనం భోజనం చేసినా పానం చేసినా ఎవరిని ఘనపరచడం కొరకు చేయాల్సి తెలుసండి? మనల్ని ఘనపరచుకోవడం కోసం కాదండి, క్రీస్తుని ఘనపరచడం కోసం చేయాలి. ఇది దేవుని వాక్యం. క్రైస్తవుడు ఈ విధంగా జీవించి తీరాల్సిందే. నేను అలా జీవించను, ఏదో పైకి జీవిస్తానంటే అతడు శాపగ్రస్తుడు. అతడు మహిమ గల ఆ సింహాసనాన్ని చేరలేడు. యుగయుగములు దేవునితో నివాసం చేయలేడు. ఈ మాటలు నేను ఒక సంఘంలో చెప్తే, వాళ్ళు తర్వాత మళ్ళీ నన్ను పిలవటానికి ఒక ఆయన ప్రపోజ్ చేస్తే అన్నారట, అతను డైరెక్ట్‌గా చెప్తాడు, మనం ప్రభువుకి నమ్మకంగా లేకపోతే మహిమ సింహాసనంలో చేరమని చెప్తాడు. అతను గనక మనకు కొన్ని పొరపాట్లు ఉన్నా గాని దేవుడు క్షమించేస్తాడులే, ఏం అనుకోబాకండి అని చెబితే బాగుండు గదా! అలా చెప్పే పనైతే అతన్ని మాటి మాటికి పిలుద్దాం మన సంఘానికి అన్నారట. కానుక గూడా కొద్దిగా ఎక్కువ ఇద్దాం అన్నారట. నాకు ఆ పెద్ద మనిషి చెప్పినప్పుడు, మీ కానుక నాకు అవసరం లేదు, నేను రాజీ పడి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ప్రభువు ఏం బోధిస్తాడో, నేనేం నేర్చుకుంటున్నానో దాన్నే ప్రకటించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను ధనం కోసమో, ఘనత కోసమో సేవకు రాలా. దేవుడు నాకు కావలసినంత, నేను తినగలిగినంత, నేను నేను అనుభవించగలిగినంత ప్రభువు నాకిచ్చాడు. పెద్ద కోటీశ్వరుని కాకపోయినా సమృద్ధిగా ప్రభువు నాకిచ్చాడు కాబట్టి, నేను దేనికి రాజీ పడి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు అని ఆ పెద్ద మనిషికి చెప్పినప్పుడు ఆయన సంతోషపడ్డాడు. ఆ సంఘ సభ్యుడే గాని సంతోషపడ్డాడు అతను. ఎందుకంటే నా దగ్గర నుంచి రాజీ పడే మాట వినాలని ఆయన కోరుకోలే. కారణం నేనంటే ఆయనకి చాలా ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏంటి మనం ఎలా జీవించాలనే ఒక విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, జీవించిన ఒక పాత నిబంధన భక్తుడి యొక్క జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే, 2 దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం నుండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం నుండి 16 అధ్యాయాల్లో మనం ఒకసారి వెళ్ళినట్లయితే, అక్కడ ఆసా అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క తండ్రి అబీయా. అబీయా అనే అతను ఆ రాజు యొక్క తండ్రి. అతడు చాలా దుర్మార్గుడైన రాజు. ఇశ్రాయేల్ దేశం రెండు దేశాలుగా విడిపోయింది. 10 గోత్రాలు నార్థరన్ కింగ్డమ్‌గా, 2 గోత్రాలు సదరన్ కింగ్డమ్‌గా విడిపోయింది. నార్థరన్ కింగ్డమ్ యొక్క రాజధాని సమరయ, షోమ్రోను.
సదరన్ కింగ్డమ్ యొక్క రాజధాని యెరూషలేము. యెరూషలేము సదరన్ కింగ్డమ్‌లో యూదా గోత్రము, బెన్యామీన్ గోత్రము చాలా ప్రాముఖ్యమైనవి. నార్థరన్ కింగ్డమ్‌ని 19 మంది రాజులు పరిపాలించారు. సదరన్ కింగ్డమ్‌ని 19 మంది రాజులు పరిపాలించారు. అయితే ఇశ్రాయేలుని పరిపాలించిన రాజులందరూ గూడా వికెడ్ కింగ్సే, చెడ్డ రాజులే. కానీ యూదాని పరిపాలించిన రాజుల్లో చాలామంది మంచి రాజులు ఉన్నారు. చాలామంది చెడ్డ రాజులు గూడా ఉన్నారు. కానీ మంచి రాజులు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆస అనే వ్యక్తి చిన్నవాడిగా ఉండగానే రాజయ్యాడు. యూదా రాజయ్యాడు. యెరూషలేం రాజధానిగా ఆయన రాజయ్యాడు. 41 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే బైబిల్‌లో రాయబడిన మాటేంటంటే 14 అధ్యాయం 2వ వాక్యంలో ఆసాను గూర్చి రాయబడిన మాట 2వ వాక్యంలో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14 అధ్యాయం 2వ వాక్యంలో, ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడు. అనుకూలముగా యథార్థంగా నడిచాడు. హీ డిడ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో అతడు చాలా మంచి కార్యాలు చేశాడు. ఉన్నత కార్యాలు చేశాడు. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసండి? 14 అధ్యాయంలో 6వ వాక్యంలో మీరు చదివితే, ఆ సంవత్సరముల్లో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములు కట్టించెను. దేవుడు అతనికి నెమ్మదినిచ్చాడంటే నలుదిశలా. ఏమంటే దేవుని దృష్టిలో మనం మంచి కార్యాలు చేసేవారిగా ఉంటే, దేవుని యొక్క మెప్పును పొందగలిగే జీవితాన్ని మనం ఈ భూమి మీద జీవిస్తే, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తే కొన్ని పొరపాట్లు ఉంటాయి. పశ్చాత్తాపడుతూ ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి గనక మనం ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు నలుదిశలా నెమ్మది కలగజేస్తాడు. ఈ మాట సత్యం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఒక మనుషుని యొక్క మార్గము, నడత యెహోవాకి ప్రీతికరమైనప్పుడు, దేవునికి ప్రీతికరమైనప్పుడు దేవుడట అతని శత్రువులను కూడా అతనికి మిత్రులుగా చేస్తాడట. ఒక వ్యక్తి యొక్క నడత దేవునికి ఇష్టమైనప్పుడు దేవుడు ఆ వ్యక్తి యొక్క శత్రువులను కూడా అతనికి మిత్రులుగా చేస్తాడట. ఇప్పుడు ఆసాకు చుట్టుపక్కల శత్రువులే లేకుండా చేసాడండి. కారణం, ఆస అనే రాజు, యూదా రాజు దేవునికి ఇష్టలుగా జీవించాడు. ఈయన ఏమి చేశాడు దేవుని దృష్టిలో మంచి కార్యాలు అని అంటే, మొట్టమొదటిది 14వ అధ్యాయం 2 నుండి 6 వాక్యాలు మీరు చదివితే, అతని తండ్రి అయిన అబియా, ఇక అతని ముందున్న వారు కూడా, పితరులు కూడా చాలా మంది దుష్టులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, జీవము గల దేవుడైన యెహోవా మీద నుండి మనసును తొలగించుకొని ఏమంటే అన్య దేవతల్ని ఆరాధించడం ప్రారంభించారు. వారు శాపగ్రస్తులయ్యారు. యెహోవా మీద నుంచి మనసును తొలగించుకున్నారు. విగ్రహాలను ఆశ్రయం చేసుకున్నారు. అందుకే వాళ్ళు శాపగ్రస్తులయ్యారు. వారు ఏం చేశారంటే విగ్రహాలను నిలిపారు యెరూషలేం పట్టణంలో. యెరూషలేం దేవాలయాన్ని చాలా కాలం మూసేశారు. వాక్య ధ్యానం లేదు. గ్రంథ పఠనం లేదు. యెరూషలేంలో ఉన్నతమైన కొండల మీద అన్య దేవతల యొక్క బలిపీఠాలు కట్టారు. అన్ని దేవతలకు బలులు అర్పించేవాళ్ళు. అష్తారోతు దేవతలకి, బయలు దేవతలకి బలులు అర్పించేవాళ్ళు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ఒక మానవుడి యొక్క అంటే మ్యాన్ యొక్క అంటే మగవాడి యొక్క అంగాన్ని ఆకారంగా చేసుకొని దాన్ని పూజించేవాళ్ళు. అక్కడ స్త్రీలు, పురుషులందరూ కూడా, స్త్రీలు ముఖ్యంగా. అంటే ఒక రకంగా పోర్నోగ్రఫీ అన్నమాట. అంటే అంతరంగంలో వ్యభిచారం జరిగేది ఆ రోజుల్లో అక్కడ. అంటే హ్యూమన్ యొక్క ఆ జెనెటిక్ పార్ట్స్‌ని సింబల్స్‌గా వాటిని చేసుకొని పూజించేవాళ్ళు. రోమన్స్ కాలంలో గూడా టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ ఉండేవాళ్ళు. ఆహ్, దేవాలయానికి సంబంధించిన స్త్రీలను కొంతమందిని పెళ్లి కాకుండా దేవాలయానికి వదిలేస్తారు. వాళ్ళకి ఏదో తెలుగులో ఏదో పేరు ఉంది. టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అంటారు వాళ్ళని. అంటే దేవాలయానికి వాళ్ళని వదిలేస్తారు. ఇక విచ్చలవిడి జీవితం వాళ్ళదిక. వాళ్ళతో ఎవరైనా శయనించొచ్చనమాట. పౌలు గారు కూడా ఏథెన్స్ పట్టణానికి ఆ ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఆయన పరితాపం చెందాడు ఆ సంగతులు చూసినప్పుడు. అంటే మానవ సంబంధాలకు విలువ లేకుండా పోయింది. ఆ సెక్స్ అనేది విచ్చలవిడిగా జరిగేది. స్త్రీ పురుష సంబంధాలకు ఎలాంటి విలువ ఉండేది కాదు. తర్వాత మేల్ జెనటరీ అని
వాళ్ళు విగ్రహంగా కారు చేసి పూజించుకునేవాళ్ళు స్త్రీలు. ఎవరి మాట్లాడారు. ఎవరి గుండెల్లో వాళ్ళు పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బయలుదేవతల్ని ఆరాధించే ఆ విగ్రహ స్థలాల్ని, ఆ యొక్క అస్తారోతు సంబంధించిన ఆ పోల్స్, సింబల్స్, ఆస్ట్రో పోల్స్ అంటారు వాటిని, ఆ సింబల్స్‌ని అన్నిటిని కూడా ఇతను విరగ్గొట్టాడు ఆసా అనే రాజు. అంతేకాకుండా మరలా తిరిగి ఎక్కడ నిలుపుతాడోనని వాటిని క్రష్ చేశాడు. పొడి పొడి చేసేసాడు. తన యొక్క పితరులు సొలొమోను దగ్గర నుంచి నిర్మించిన వాటన్నిటిని కూడా ఇతను నాశనం చేసి పడేశాడండి. అది దేవునికి మహా సంతోషాన్ని కలిగించింది. 15వ అధ్యాయం 2 క్రానికల్స్ 15th చాప్టర్ 16వ వాక్యంలో అతనికి ఒక నాయనమ్మ ఉండేది, గ్రాండ్ మదర్. అంటే ఇంచుమించు అబియా యొక్క తల్లి అనుకుంటామె. అబియా యొక్క తల్లి కాబట్టే కదా, ఇతని తండ్రి యొక్క తల్లి కాబట్టి ఇతనికి నానమ్మ అవుతది. ఈ నానమ్మ కూడా ఏం చేసేది తెలుసండి? ఆ యొక్క మేల్ జెనిటీరియా అని ఆ సింబల్‌ని, ఆ పురుషుడి యొక్క అంగాన్ని ఒక విగ్రహంగా చేసుకొని దాన్ని పూజిస్తా ఉండేదట ఆమె. అంటే భయంకరమైన వృద్ధురాలు, ఫోనోగ్రఫీలో ఉండేదన్నమాట. అశ్లీలమైన వాటిని చూస్తూ ఆరాధిస్తూ ఉండేది. ఆసా రాజైన తర్వాత మరి ఆ రోజుల్లో రాజుగారు, రాణిగారు, రాజుగారి పిల్లలకి, రాజుగారి తల్లికి, నాయనమ్మకి అందరికి సింహాసనాలు ఉంటాయి కదండీ! రాజు కూర్చునే దగ్గర. ఆయన ఏం చేసాడో తెలుసండి ఆసా గారు, తాను రాజు అయిన వెంటనే ఆ నాయనమ్మ దగ్గర ఆ విగ్రహాన్ని చూసి ఏమండి ఆమెను సింహాసనం నుంచి పడదోసాడు. చిచ్చి, నువ్వు సింహాసనానికి పనికిరావు. జీవం గల దేవుడిని నమ్మిన నీవు ఈ భయంకరమైన విగ్రహాన్ని పూజిస్తావా అని చెప్పి ఆమెని తోసేసాడాయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క హృదయానికి సంతోషాన్ని కలిగించింది. రెండవది, ఆయన దేవుని యొక్క ఆరాధనని పునరుద్ధరించాడు. హి రిస్టోర్డ్ ద వర్షిప్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆరాధన ఆగిపోయింది అప్పటి వరకు. అబియా లాంటి వాడి వల్ల దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు కాదు ప్రజలు. జీవం గల దేవుణ్ణి నమ్మిన వాళ్ళే తక్కువ ఉండేవాళ్ళు. జీవం గల దేవుని బిడ్డలు అన్ని దేవతలను ఆరాధన చేసేవాళ్ళు. ఎందుకంటే పాపం చేయొచ్చు కదండి, పాపం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే దేవతల ఆరాధన. అదే యెహోవా మందిరానికి వస్తే పాపం చేయకూడదు కదా. అందుకే ఈ రోజున యేసుప్రభు గురించి చెప్తే చాలా మంది ఎందుకు వినరంటే, యేసుప్రభు దగ్గరికి వస్తే పాపం చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పాపం చేయకుండా ఉండటం కుదరదు కాబట్టి మేము యేసుప్రభు దగ్గరికి రామనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ రోజున యూదా ప్రజలు కూడా అదే పరిస్థితి. కానీ ఆస రాజు అయిన తర్వాత జీవము గల దేవుని మందిరాన్ని ఓపెన్ చేయించడమే కాదు, జీవం గల దేవుని యొక్క ఆరాధనని ఆయన ప్రారంభించాడు. మరలా యాజకుల్ని నియమించాడు. చక్కగా మీరు ఆరాధన చేయమన్నాడు. దేవుని మందిరాన్ని అంతా చాలా శుభ్రం చేశాడు. మరలా తిరిగి ఆరాధన ప్రారంభించాడు. వాక్యాన్ని బోధించే బాధ్యత ధర్మశాస్త్రోపదేశకులకు ఇచ్చాడు. వాక్యాన్ని ప్రకటించండి దేశమంతా, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు వాక్యాన్ని ప్రకటించండి అని చెప్పి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడండి. దేవుని యొక్క వాక్యానికి గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. మనకు బాగా తెలుసు కదా, కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో. అది మనల్ని పాపం చేయకుండా కాపాడుతుంది. అది మనకు దీర్ఘాయుష్షు ఇస్తుంది. అది మన మార్గములకు త్రోవగా, వెలుగ్గా ఉంటుంది. ఏమండి, అది అతి మధురంగా ఉంటుంది. ఏమండి, దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం శ్రమల్లో కూడా మనకు తోడుగా ఉంటది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించటం ద్వారా అన్ని విషయాల్లో కూడా మనం సఫలమవుతాం. మొదటి కీర్తనలోనే ఉంది, అతడు చేయనిదంతయు సఫలమగును అని రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని యొక్క ఆరాధనకి ఆయన విలువనిచ్చాడు. అంతకుముందు ఆ విలువ లేదు. అందుకే ఆస దేవుని దృష్టిలో చాలా ఇష్టమైన వాడయ్యాడు. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస ప్రజలందరూ కూడా జీవము గల దేవుణ్ణి ఆరాధించమని ఒక శాసనం చేశాడు. 15వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే అక్కడ అజర్యా అనే ఒక ప్రవక్త వచ్చి ఆసాని హెచ్చరించాడు. ఆసా, నువ్వు దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావు, ఇలాగే ఉండు. ఒకవేళ నువ్వు దేవుడిని విసర్జిస్తే దేవుడు కూడా నిన్ను విసర్జిస్తాడు, జాగ్రత్త. ఇప్పుడు దేవుని కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నావు, ఆ కార్యాలు కంటిన్యూ చేస్తూనే ఉండమని చెప్పాడు. దేవుడి ద్వారా ప్రవక్త పంపబడ్డాడు. ఆస సంతోషపడ్డాడు. ఆ తర్వాత ఆస ఏం చేశాడు తెలిసిండి రాజుగారు? మొత్తం మీద జనాలందరినీ పోగు చేశాడు. జీవము గల దేవుడైన యెహోవాను తప్ప మన దేశంలో మీరు ఎవరిని ఆరాధించినా,
వాళ్ళ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ యొక్క జీవితాలు సర్వనాశనం అయిపోతాయి జాగ్రత్త. యూదా ప్రజలందరూ కూడా జీవము గల దేవుని మందిరానికే వెళ్ళాలి. జీవము గల దేవుణ్ణి ఆరాధించాలి. జీవము గల దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అని శాసనం చేశాడు. ఎవరైనా దీనికి విరోధంగా ప్రవర్తిస్తే జాగ్రత్త అని హెచ్చరించాడు ఒక రాజు కాబట్టి. మనం ఆ విధంగా ఇప్పుడు హెచ్చరించలేము. కారణం ఏంటంటే మనం రకరకాల దేశాల్లో ఉంటాం. యూదా దేశము దేవుని యొక్క దేశం కాబట్టి ఆయనకు అధికారం ఉంది. హెచ్చరించాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? ప్రజలు దేవునితో సంబంధాన్ని కోల్పోయారు. ఆసా ఒక శాసనం చేసి ప్రజలకి దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించాడు. రాజుకు భయపడైనా సరే ఆరాధన ప్రారంభించారు. ఆరాధన ఎప్పుడైతే ప్రారంభించారో దేవుడు ఏం చేస్తాడు? ఆటోమేటిక్‌గా వాళ్ళతో మాట్లాడతాడు. మన పిల్లలు కూడా తల్లిదండ్రులమైన మనకు భయపడి చిన్నప్పుడు చర్చికొస్తారు. నెమ్మది నెమ్మదిగా వాక్యం ద్వారా ప్రభువు మన పిల్లలతో మాట్లాడితే యవ్వన కాలంలో వాళ్ళు రక్షణ పొందుతారు. వాళ్ళు రక్షణ పొందారనుకోండి దేవుళ్ళనే ఉంటారు. అలా కాకుండా వాళ్ళు రక్షణ పొందలేదనుకోండి సైతాను బిడ్డలుగా తయారవుతారు. మన పిల్లలందరూ దేవునిలోనే ఉండాలని ఏం లేదు. సైతాను బిడ్డలు తయారయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మీలో ఎంతమంది పిల్లలు దేవుని బిడ్డలుగా ఉన్నారో మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా పిల్లలు కూడా దేవుని పిల్లలుగా ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను. అప్పుడప్పుడు ఒడిదుడుకులొస్తాయి. కానీ దేవుని పిల్లలుగా ఉన్నారు. యేసే నిజమైన దేవుడిని వాళ్ళు తెలుసుకున్నారు. మరొక విగ్రహాల జోలికి వెళ్ళనందుకు నేను సంతోషపడుతున్నాను. ఇది మన ద్వారా కాదు ఇది జరిగేది. ఇప్పుడు నా పిల్లలు 30 ఇయర్స్ అబోవ్ ఉన్నాయి. వాళ్ళని నేను బలవంతం చేస్తే దేవునిలో ఉండరు. వాళ్ళు జీవము గల దేవుడే దేవుడని వాళ్ళు సరే మా జీవితాలను బట్టో, ప్రభు వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టో, దైవ సేవకులు చెప్పిన బోధన బట్టి వాళ్ళు విశ్వసించారు. ప్రభువులో ఉన్నారు. కాబట్టి ప్రారంభంలో మనం వాళ్ళని హెచ్చరించగలం. కానీ పెద్దయ్యాక దేవుడే వాళ్ళని మార్చుకోవాలి. ఆస చేసిన ఆ శాసనాన్ని బట్టి చాలామంది బలవంతంగా దేవుని దగ్గరకొచ్చారు. ఆ తర్వాత ప్రభు వారితో మాట్లాడి కొందరిని స్థిరపరిచాడు. హి ఈజ్ ఫోర్స్డ్ టు ఆయన ఫోర్స్ చేశాడు. దేవుడిని ఆరాధించమని ఫోర్స్ చేశాడు ఒక రకంగా. అతను చేసింది మంచిదే. ఎందుకంటే ఆ దేశం యూదా దేశం, దేవుని యొక్క దేశం అది. కాబట్టి అతనికి ఆ హక్కు ఉంది. కాబట్టి దేవునితో ప్రజలకి సంబంధాన్ని ఆయన ఏర్పరచడానికి ప్రయత్నం చేశాడు. ఎంతమంది సంబంధం కలిగి ఉన్నారు, ఎంతమంది నటించారనేది మనకు తెలియదు. దేవుడికే తెలుసు. కాబట్టి వీటన్నిటి విషయంలో కూడా మనం చూస్తే ఆస దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాడు. హృదయపూర్వకంగా ప్రేమించాడు. హృదయపూర్వకంగా వెతికాడు. కనుకనే అతడు దేవునికి ఇష్టమైన కార్యాలన్నీ చేశాడు. టోటల్‌గా అతడు దేవుడి మీదనే ఆధారపడ్డాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇతని యొక్క తండ్రి అబియా. అతను చాలా చెడ్డ రాజు. కానీ 13వ అధ్యాయం 13, 14 వాక్యాల్లో మీరు చూస్తే ఆస తండ్రి చెడ్డవాడైనా కూడా ఒకరోజు అతని మీదకి ఇశ్రాయేలు రాజైన యెరోబోము యుద్ధానికొచ్చాడు. ఇశ్రాయేలు రాజైన యెరోబోము యుద్ధానికొస్తే దుర్మార్గుడైన అబియా కూడా ఏం చేశాడో తెలుసండి? జీవము గల దేవునికి ఆరాధన చేసి కన్నీటితో ప్రార్థించాడండి. వాడు దుర్మార్గుడైనా దేవుని దగ్గరకొచ్చి ఏడ్చాడు. మన దేవుడి యొక్క గొప్ప గుణం ఏంటో తెలుసా? 2 కొరింథీ 1 అధ్యాయం 4 వాక్యం ప్రకారం ఆయన కనికరము గల తండ్రి. హి ఈస్ ద ఫాదర్ ఆఫ్ కంపాషన్. కనికరము గల తండ్రి ఆయన. ఆయన కన్నీరు కారిస్తే చాలండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడాయన. పాపపు ఊబిలో పడి నేను ఏడుస్తుంటే ఎవరు నాకు సహాయం చేయడానికి రాకపోతే యేసు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. దాన్ని నేను మర్చిపోలేను. నేను అప్పటికి ఆయన నమ్మకపోయినా నా దగ్గరకొచ్చాడు. ఆయన మాట్లాడాడు. సరే నేను ఆయనకి చేతినిచ్చాను కాబట్టి సరిపోయింది. నేను ఒకవేళ ఆయనకి చెయ్యి ఇవ్వకుండా ఉంటే కూడా వెళ్ళిపోయేవాడు ఆయన. కాముగా ఉండేవాడు. నన్నేమనేవాడు కాదు. ఆ గోతిలోనే పడి ఉండరా అనేవాడు కాదు. అతను రక్షించేవాడు కాదు. నా పతనం ఇంకో రకంగా ఉండేది. వీడు దుర్మార్గుడైన అబియా రాజు కన్నీరు కార్చిన వెంటనే దేవుడు కనికరించి అతని యొక్క మొర ఆలకించి ఇశ్రాయేలు రాజైన యెరోబోముని తరిమేశాడండి. యూదా దేశం మీద విజయం సాధించకుండా యెరోబోము ఓడిపోయి తిరిగి తన దేశానికి వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఈ సంగతి చిన్న పిల్లోడుగా ఉన్న ఆస విన్నాడు. నా తండ్రి బహు దుర్మార్గుడు. అయినా ఆయన ఏడిస్తే దేవుడు సహాయం చేశాడు కదా అని ఆసకి దేవుని మీద ఒక నమ్మకం కలిగింది. అందుకనే 14వ అధ్యాయంలో
9వ వాక్యం నుండి 15వ వాక్యం వరకు కూషీయుడైన జెర కూషీయుడైన జెర అనే ఒక రాజు. కూషీయుడు అంటే ఇథియోపియన్ వాడు ఏం చేశాడంటే ఆసా రాజు అయ్యాక యుద్ధానికి వచ్చాడు. 14వ అధ్యాయంలో మీరు చదువుకుంటే. అప్పుడు ఆసా ఏం చేశాడో తెలుసండి. 14వ అధ్యాయం 9 నుండి 12 వాక్యాల్లో మనం చూసినట్లయితే, ఆ 11వ వాక్యంలో చూస్తే 14వ అధ్యాయంలో ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడువు. నరమాతృలను నీ పైన జయం అందనీయకమని ప్రార్థింపగా, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసా ఫస్ట్ టైం ఏం చేశాడు తెలుసండి. కూషు దేశానికి చెందిన రాజు యుద్ధానికి వస్తే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, మేము యుద్ధానికి వెళ్తున్నాం, నీ నామంలోనే వెళ్తున్నాం. మా శత్రువులను మా పైన విజయం పొందనీయొద్దు. మేము ఎవరో తెలుసా? నీ బిడ్డలం మేము ప్రభువా, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి, ఆసా మంచివాడు కదండి, హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమించాడు కదా, ఎన్నో మంచి కార్యాలు చేశాడు కదండి. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? యూదా వారి ఎదుట, ఆసా ఎదుట కూషీయులను మొత్తగా వారు పారిపోయారు. దేవుడు యుద్ధం చేశాడు. యుద్ధం యెహోవాదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు డిఫీట్ చేశారు శత్రువుని? గాడ్. దేవుడే యుద్ధంలో శత్రువుని ఓడించాడు. లార్డ్ స్ట్రక్ డౌన్ కుషైట్స్. దేవుడే శత్రువులని ఓడించాడు. కారణం ఏంటి తెలుసండి? ఆసా రాజు దేవుని మీద ఆధారపడ్డాడు. సెకండ్ టైం, ఆఫ్టర్ 20 years ఆఫ్ హిజ్ రూల్, ఆఫ్టర్ 20 years, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికి ఆసా యొక్క పరిపాలన కాలం 36 years అవుతుంది ఇంచుమించుగా. 41 years పరిపాలించాడు. 36 years పరిపాలనలో జరిగింది. అప్పటికి 20 years అయిపోయింది. మొదటి యుద్ధానికి రెండవ యుద్ధానికి మధ్యలో గ్యాప్ 20 years. అప్పటికి ఆసా పరిపాలన రాజుగా వచ్చి 36 years అయింది. ఆ టైంలో ఏం జరిగిందంటే, సెకండ్ టైము బాష అనే రాజు, ఇశ్రాయేల్ రాజు బాష, వీడు దుర్మార్గుడు. వీడు ఏం చేశాడు తెలుసా? యూదా రాజుకు వ్యతిరేకంగా యుద్ధానికి వచ్చాడు. 16వ అధ్యాయంలో యుద్ధానికి వచ్చాడు. ఈ 16వ అధ్యాయంలో సెకండ్ బ్యాటిల్ సమయంలో ఆసా యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూస్తే, ఆసా శాపగ్రస్తుడయ్యాడు అనే దానికి ఇక్కడ ఉదాహరణ. ఈ రోజున ఎందుకు ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, ఆసా యొక్క లైఫ్లో ఫస్ట్ పార్ట్ అద్భుతంగా ఉంది, కానీ సెకండ్ పార్ట్, ఎండ్ పార్ట్ మహిమకరంగా లేదు. ఆసా యొక్క మొదటి భాగం జీవితంలో మహిమకరంగా ఉంది, కానీ ముగింపు బహు చెడ్డగా ఉంది. కానీ క్రీస్తు రక్తంతో కడగబడిన మన ప్రారంభము స్వల్పంగా ఉన్న మన ముగింపు మహిమకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది చాలా అవసరం. ప్రసంగి గ్రంథంలో రాయబడింది, ఒక వ్యక్తి యొక్క ముగింపు మహిమకరంగా ఉండాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడి యొక్క ముగింపు మహిమకరంగా ఉండాలి. కారణం, ముగింపు మహిమకరంగా లేకపోతే మహిమ సింహాసనంలో మనం చేరలేము. మహిమగల దేవుని సన్నిధానానికి చేరలేము. మహిమగల దేవుని యొక్క సమాధానాన్ని ఈ భూమి మీద మనం అనుభవించలేము. మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. ఆసా యొక్క జీవితంలో సెకండ్ పార్ట్లో జరిగింది ఏంటంటే, ఇశ్రాయేల్ రాజైన బాష తన మీద యుద్ధానికి వచ్చినప్పుడు మరలా తిరిగి మొదట ప్రార్థన చేసినట్టే చేసి ఉండాలి కదా, చేయలా. ఈసారి ఏం చేసినట్టు తెలుసండి? సిరియా రాజు ఉన్నాడు ఒకడు. సిరియా రాజు, ఇప్పుడున్న సిరియానే. అప్పుడు ఇరాక్, ఇరాన్, ఈ ప్రాంతాలన్నీ కూడా సిరియా మహా సామ్రాజ్యం ఉండేది అప్పట్లో. ఇప్పుడు సిరియా చిన్న సిరియా. అప్పుడున్న సిరియాకి ఇప్పుడున్న సిరియాకి చాలా తేడా ఉంది. సిరియా రాజైన బెన్హదద్, అతనికి ఇశ్రాయేల్ రాజైన బాషాకి స్నేహం ఉండేది.
భాష యుద్ధానికి వచ్చే ప్రతి చోట కూడా సిరియా రాజు సహాయం చేస్తాడు. మనకి ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశ యుద్ధంలో అంటే డైరెక్ట్ గా న్యూస్ రాలేదు, కానీ వెనక చైనా వాడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. డైరెక్ట్ గా బయటపడలా. వాడు ఎప్పుడు చైనా పాకిస్తాన్కి ఏదో ఒకటి అందిస్తూనే ఉంటాడు సహాయం. ఎందుకంటే మనల్ని దెబ్బ కొట్టడం చైనా వాడి ఉద్దేశం, కానీ డైరెక్ట్ యుద్ధానికి రాడు మనతో. అట్లనే ఇజ్రాయేల్ వాడు యుద్ధానికి వచ్చినప్పుడు బాషా అనే రాజు, సిరియా రాజు అతనికి ఎప్పుడు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కూడా సహాయం చేసేవాడు. ఈ సంగతి ఆసా రాజుకు తెలుసు, యూదా రాజుకు తెలుసు. తెలిసి ఏం చేసి తెలుసండి, దేవుని మందిరంలో ఉన్న బంగారాన్ని, ఏమండి, దేవుని మందిరపు తలుపులకున్న బంగారాన్ని కూడా ఒలిచి, దేవుని మందిరపు గోడలకున్న బంగారాన్ని కూడా ఒలిచి కొన్ని కొన్ని మిలియన్ల విలువైన బంగారం, ఇప్పుడు డబ్బులతో పోలిస్తే మిలియన్లే కాదు బిలియన్ల విలువైన, 100 కోట్ల విలువైన బంగారాన్ని ఇప్పుడు డబ్బుతో పోలిస్తే ఆ రోజుల్లో దేవుని మందిరంలో ఉన్న బంగారాన్ని అంతా కూడా, తలుపులకున్న బంగారాన్ని కూడా అంటండి, మీరు 16వ అధ్యాయం చదివితే, ఒలిచి సిరియా రాజు అయిన బెన్హదదుకు పంపిస్తూ ఏమంటున్నాడంటే, నా బంగారాన్ని తీసుకొని, నా వెండిని తీసుకొని, నువ్వు ఇశ్రాయేల్ రాజు అయిన బాషాతో ఉన్న స్నేహాన్ని నుంచి తప్పుకో. అప్పుడు ఒకవేళ ఇశ్రాయేల్ రాజు నా మీద యుద్ధానికి వచ్చినా కూడా నేను వాడిని కొట్టగలను. నువ్వు గనక ఇశ్రాయేల్ రాజుకు సహాయం చేస్తే నేను కొట్టలేను, నేను ఓడిపోతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బంగారం అంతా తీసుకొని సిరియా రాజు పక్కకు తప్పుకున్నాడు. ఇశ్రాయేల్ రాజు అయితే ఓడిపోయాడు, ఆసా రాజు అయితే గెలిచాడు. నిజమే. కానీ గెలుపు ఎలా కలిగిందంటే, దేవుని మీద ఆధారపడటం ద్వారా గెలవలేదు, స్వశక్తితో స్వబుద్ధితో ఆధారపడి గెలిచాడు. ఇది దేవునికి ఇష్టమైన గెలుపు కాదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా, ప్రభువా నీవే నా ఆధారం, నీవే నా శరణు, నీవే నాకు సహాయం చేయాలని ప్రభువు మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. నా సొంతగా ఏం పని చేయొద్దా, చెయ్యి, కానీ దేవుని చిత్త ప్రకారం చేయి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యంలో రాసింది, మారు మనసు పొంది దేవుని చిత్తమేదో తెలుసుకొని జీవించాలి, దేవుని చిత్త ప్రకారం చేయగలగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తే, తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడండి. స్వబుద్ధితో స్వశక్తితో ఆయన ఏం చేయలే, తండ్రి అయిన దేవుని చిత్తాన్నే యేసు ప్రభు చేశాడు. మనం కూడా క్రైస్తవులుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉండాలి తప్ప మన స్వచిత్తాన్ని చేసేవారిగా ఉండకూడదు. మన పిల్లల్ని దేవుని కొరకు పెంచేవారికి ఉండాలి తప్ప మన సొంత ఆదాయం కొరకు పిల్లల్ని పెంచేవారికి ఉండకూడదు. మనం ఏమి చేసినా ప్రభువుని ఘనపరిచేదిగానే ఉండగలగాలి. యెషయా గ్రంథం 26:3లో రాయబడింది, ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవారిగా దేవుడు కాపాడుతాడు. అదే మనుషుల మీద ఆనుకుంటే శాంతి పోతుంది. మనుషులు సహాయం చేస్తారనుకుంటే వ్యర్థులమైపోతాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడిన ఒక వ్యక్తి వద్ద నుంచి ఎలాంటి ఆన్సర్ రావాలో తెలుసా? నరమాత్రుడు నన్నేమి చేయగలడనే ఆన్సర్ రావాలి. పౌలు గారు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించుటకు సిద్ధపడిన దేవుడు మనకుండగా మనల్ని ఎవరేం చేయగలరు? ఆ దేవుడే మన పక్షకుండగా మనకు విరోధి ఎవడు? కరువైన, ఖడ్గమైన, హింసైన, వ్యాధైన, బాధైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరదు అంటున్నాడు పౌలు గారు. అంటే తన జీవితం అంతా ప్రభువు మీద ఆధారపడినట్లుగా ఆయన చెప్తున్నాడు. ఇంకొక మాట పౌలు గారు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటాడు. నేను ఏమైనా చేస్తున్నానంటే నా ప్రభు ఎందే చేస్తున్నాను. నా ప్రభు చెప్పకుండా నేనేమి చేయను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకు బోధించాలంటే మనం నిజమైన మారు మనసు పొందితే ప్రభు మనకు బోధిస్తాడు. రోమ 12:1-4 వాక్యాలు మీరు శ్రద్ధగా చూస్తే, సజీవ యాగంగా దేవునికి అప్పగించుకొని మారు మనసు పొంది దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. నిజమైన మారు మనసు పొందిన వ్యక్తి యొక్క త్రోవల్ని దేవుడు సరళం చేస్తాడు. నిజంగా నేను మారు మనసు పొందితే మనం ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తప్పనిసరిగా దేవుడు తగిన సహాయాన్ని, సలహాని మనకిస్తాడు.
యెహోవా యందు గనక మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన తప్పనిసరిగా మనకి ఉపదేశిస్తాడు ఆయన. ఆయన మనకు మార్గాల్ని సరళం చేస్తాడు. మనం నడవవలసిన త్రోవల్లో ఆయన తప్పనిసరిగా మనల్ని నడిపిస్తాడు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన మారు మనసు గనక పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా తాను సంపాదించిన సంపాదనైనా, తన జ్ఞానమైన, తనకొచ్చిన ఘనత అయిన ఏదైనా కూడా ఇది ప్రభు కృప ద్వారా నాకు కలిగిందనే సాక్ష్యం చెప్తాడు. అంతేగాని నా బలము, నా శక్తి, నా ఆరోగ్యము అని తనను తాను ఘనపరుచుకోవడానికి అతను ఇష్టపడడు. కానీ ఆస, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన బలం వల్ల తన సొంత ఆలోచనతో యుద్ధాన్ని గెలిచానని సంతోషపడ్డాడు. హనని అనే ఒక ప్రవక్త వచ్చాడు 16వ అధ్యాయంలో. హనాని అనే ఒక ప్రవక్త వస్తే, నువ్వు మొదటి యుద్ధంలో దేవుడి మీద ఆధారపడ్డావు. ఈ యుద్ధంలో నీ మీద నువ్వు ఆధారపడ్డావు. నువ్వు విజయం సాధించావు గాని ఇది తప్పు, ఇది పాపం. దేవుణ్ణి ఎరిగిన బిడ్డ దేవుని మీదనే ఎప్పుడు ఆధారపడాలి. విజయమైన, అపజయమైన. నువ్వు తప్పు చేసావంటే రాజు ఏం చేశాడో తెలుసండి? దావీదులాగా పాపాన్ని ఒప్పుకోకుండా ఈ ప్రవక్తని జైల్లో వేసేసాడండి. ప్రవక్తని జైల్లో వేసాడు. ఎంత గర్వమో చూడండి ఒకసారి. తప్పును ఒప్పుకోనుంటే ప్రభు క్షమించుండేవాడు. అవును ప్రభువా, నన్ను క్షమించు. నీ మందిరంలోని బంగారాన్ని సిరియా రాజుకు పంపించాను నేను తప్పు చేశానని ఒప్పుకోనుంటే. దేవుని మందిరంలో సొమ్మండి. దేవుడు సొమ్ముని వాడు శత్రు దేశానికి ఇచ్చాడు యుద్ధంలో గెలవటం కోసం. అదే దేవుని మీద ఆధారపడి ఉంటే సరిపోయింది కదా. మొదటి యుద్ధంలో దేవుని మీద ఆధారపడ్డాడు కదా. ఇక్కడ రెండోసారి వచ్చేటప్పటికి సెల్ఫ్ రిలయన్స్. అక్కడేమో డిపెండెన్స్ ఆన్ గాడ్, ఇక్కడేమో సెల్ఫ్ రిలయన్స్. స్వచిత్తం మీద ఆధారపడ్డాడు, సొంత శక్తి మీద ఆధారపడ్డాడు. ఇది పాపం. ఖండించినప్పుడు ఆ యొక్క ప్రవక్తను జైల్లో వేయించాడు. అంత మాత్రమే కాదు, అతనికి కాళ్ళల్లో జబ్బు పుడితే ఆ 16వ అధ్యాయం చివరిలో మీరు చూసుకుంటే కాళ్ళల్లో జబ్బు వచ్చిందట. దాన్ని పండితులు అన్నమాట నెక్రోసిస్ అనే వ్యాధి. ఆ వ్యాధి వచ్చినప్పుడు చాలా మంది హెచ్చరించారట, జీవము గల దేవుణ్ణి ఆశ్రయించు, నువ్వు స్వస్థత కలుగుతుందని చెప్తే అతడు ఏ మాత్రం కూడా దేవుడి దగ్గర రాలేదంటండి. కఠినుడిగా అలాగే ఉండి చనిపోయాడంట. ఆశ యొక్క ముగింపు బహు చెడ్డదిగా అయిపోయిందండి. మహిమకరంగా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు మహిమకరంగా ఉండాలని బైబిల్లో సెలవిచ్చిన మాట యోబు 8:7, యోబు 8:7, ప్రసంగి 7:8. ఈ 2 వాక్యాలు మీరు తర్వాత చూడండి. ముగింపు మహిమకరంగా ఉండాలి. క్రైస్తవుడి యొక్క ముగింపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు ఆశ్రయము, మన దుర్గము. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు బలయ్యాడు. 1 యోహాను 4వ అధ్యాయం 16వ వాక్యంలో మనం ఆయన్ని ప్రేమించలా, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎఫ్ఎస్సి 2:7 ప్రకారం కృప ద్వారా గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణ పొందిన మన మీద మనం ఆధారపడొద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు. చివరి వరకు దేవుని మీదనే ఆధారపడదాం. దేవుడే మనకు సహాయకుడు ఉంటాడు. నీ హృదయాలు కలవరపడనీయకండి, నా మీద నా యందు విశ్వాసం ఉంచండి అని ప్రభు చెప్పాడు. నమ్ముదాం, ఆయన మీద ఆధారపడదాం. మనుషుల మీద, మన స్వశక్తి మీద ఆధారపడి శాపగ్రస్తులం కావద్దు. హెబ్రీ 12:1 రాయబడింది, విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే చూద్దాం. మన దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు. 2 కొరింథీ 1:20 ప్రకారం మన దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు. కనుక కలవరపడొద్దు, కంగారు పడొద్దు. మన దేవుడు మన పక్షంగా వ్యాజ్యం ఆడతాడు. మన దేవుడి చేతిలో నుండి మనల్ని ఎవరు దొంగిలించలేరు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది కదా, నా గొర్రెల్ని ఎవడు దొంగిలించలేడని ప్రభు చెప్పాడు. మనకు ఎలాంటి నష్టం జరగదు. నరమాత్రుడు మనల్ని ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి విశ్వాసాన్ని కలిగి దేవుని మీదనే ఆధారపడుతూ చివరిగా 1 కొరింథీ 15:58 రాయబడినట్లుగా స్థిరులమై కదలని వారమై ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉందాం. తప్పనిసరిగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆశా వలె మన ముగింపు చెడ్డదిగా ఉండకూడదు. మన ముగింపు మహిమకరమైనదిగా ఉండాలి. పౌలు గారి యొక్క ముగింపు మహిమకరమైంది. మోషే గారి యొక్క ముగింపు కూడా అంత మహిమకరమైంది కాదు. మోషే యొక్క శరీరాన్ని మోసుకుపోవడానికి ఒక పక్క సైతాన్ వచ్చినాడు, ఒక పక్క దేవదూతలు వచ్చారు. ఫైనల్ గా దేవదూతలు గెలిచారు అనుకుందాం. మన యొక్క ఆత్మని పరలోకాన్ని తీసుకుపోవడానికి సైతాన్ రాకూడదు. మన ఆత్మ నరకాన్ని తీసుకుపోవడానికి మనం చనిపోయిన వెంటనే నరకదూతలు రాకూడదు మన దగ్గరికి, మన ఇంటికి.
దేవదూతలే రావాలి. ఇది మహిమకరంగా ఉండటం అంటే. మోషే దగ్గర ఆమె మోషే దగ్గరికి పాపం ఇద్దరు వచ్చారు. ఇద్దరు కూడా వచ్చారు. దానివల్ల పాపం కొంత ఇబ్బంది అయింది. సరే చివరికి అక్కడ దేవదూత గద్దించాడు. మోషేని తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే లాంటి వాడి కొరకే నరకదూతలు వచ్చారంటే ఇక మీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? కాదు, మనకు ఒక గొప్ప ఘనత ఉంది. మనం క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళం. మన మీద ఎప్పుడు క్రీస్తు రక్తం కనబడతా ఉంటుంది సైతాను గడికి. అందుకే మన దగ్గరికి రాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ క్రీస్తు రక్తపు మరకలు చెరుపుకోకుండా రక్షణ కాపాడుకుంటూ పవిత్రంగా జీవిద్దాం. ఆయన మీద ఆధారపడదాం. ప్రభు మన పక్షంగా గొప్ప సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన ఆమె చేసుకుందాం. మన మధ్య ఆమేన్. చాంద్ భాష చిన్న ప్రార్థన చేస్తాడు. చాంద్ భాష ఉంటే చిన్న ప్రార్థన చేస్తాడు. లేదంటే నేనే చిన్న ప్రార్థన చేసుకుంటాను.